హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఏదో ఒకటి చేద్దామని స్పెషల్గా నాకు చాలా బోర్ కొడుతుందని చెప్పి మమ్మీ చేత, సరే అమ్మ బోర్ కొడుతుందంటే సరేరా ఆనియన్ పకోడీ వేసుకుందాం సరదాగా అంది. సరే మమ్మీ అలా అనేసరికి మనం ఆగుతామా? మమ్మీ అంది జస్ట్ లైట్గా హెల్ప్ చేయలే చాలా అంది. తెలుసుగా మనం హెల్ప్ అంటే చల్లరైపోతామని. ఇంకా జాయిగా అలాగా పకోడీ పిండి కలిపి, తెలుసుగా ఆనియన్స్ ఎక్కువ వేసుకుని తింటాం. అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో తిప్పాలి, అది ఆచారం తెలుసుగా. అది ఎలా నాటి ఆచారమే. తర్వాత పకోడీ బాగానే వచ్చింది. అలా అలా వేపాం కాసేపు. ఇంతకే మీ అందరికీ ఒకటి చెప్తూ మర్చిపోయా, ఇది అంతా షూట్ చేస్తుంది ఎవరో తెలుసా? మా మమ్మీ. మా మమ్మీకి నేర్పించేసాను నేను మొత్తం, కెమెరా ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అని చెప్తే చెలరేగిపోయింది తెలుసుగా. ఏదన్నా నాకు సపోర్ట్ ఎవరంటే మా మమ్మీయే. ఏదైనా చేద్దామంటే మా మమ్మీ అసలు నో అన్న మాట చెప్పకుండా వెంటనే నీ ఇష్టం నాన్న, సరే అయితే చేద్దామని చాలా సపోర్టివ్గా మాట్లాడి అప్పటికప్పుడు ఆనియన్ పకోడీ అయితే ప్లాన్ చేసాం. ఇంకా ఆనియన్ పకోడీ ఒకసారి వేస్తే ఇంక తర్వాత తెలుసుగా చెఫ్ వచ్చేస్తాడు మనలో నుంచి. ఇంకా అలా చెఫ్ లాగా ఏదో చెయ్యాలి కాబట్టి కాదుకుండా తినాలనిపించి చేసాం. బాగానే వచ్చింది. ఇంకా అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం. తర్వాత చూడండి పకోడీ ఎలా వచ్చిందో, మామూలుగా ఉన్నది తెలుసుగా. మా అమ్మ ఏమో పిండికి చేతికి అంటుకుపోతుంటే క్లీన్ చేస్తుంటే, ఇంకా అలా క్లీన్ చేస్తే నువ్వు ఒక్కడికి వస్తుంది పకోడీ అంది. సరే అని చెప్పి ఇంకా క్లీన్ చేయకుండా గరిటె పెట్టుకున్నా. కొద్దిగా నీట్నెస్ తక్కువలే మనకి, బర్త్ డిఎన్ఏలో లేదులే నీట్నెస్, మనం ఏం చేయలేము రా, అది కామన్. అలాగే చెమట మామూలుగా పట్టట్లే, ఆ నుంచి పొయ్యి నుంచి వచ్చేసాక మో అసలు ఫుల్ స్వెట్టింగ్ పట్టేసింది. తర్వాత మా మమ్మీ కెమెరా అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎటో తిప్పి ఏదో ఒకలా వీడియో తీసింది. లాస్ట్లో మమ్మీ అంది కరేపాకు వేయరా, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ చూస్తానికి కూడా బాగుంటుంది అని చెప్పింది. ఇంకా అమ్మ మాట ఎన్నకుండా చేయంగా మనం ఏమి, సరే అమ్మ అన్న కాబట్టి కరేపాకు వేసాం. తర్వాత టేస్ట్ చేయాలి కాబట్టి కరేపాకు తీసి వేస్తాం దాంట్లో. అదిగోండి మన పకోడీ రెడీ. టేస్ట్ చేయాలి ఇప్పుడు. చిన్న ముక్క టేస్ట్ చేసాం. టేస్ట్ చాలా బాగుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కారు.